అందరికీ నమస్కారం. ఒక జనసేన కార్యకర్తగా కాదు, ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్సీగా కాదు, లేకపోతే ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగా కాదు, ఒక సినిమా మనిషిగా కాదు, ఒక మామూలు హ్యూమన్ బీయింగ్గా నేను ఈ మాట మాట్లాడుతున్నాను. దీంట్లో ఎవరికైనా సరే వివాదాస్పదం చేయాలనుకుంటే అది మీ వ్యక్తిగత ఇష్టం. కానీ ఒక విషయం మాత్రం మీతో స్పష్టంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఆడపిల్లల వస్త్రధారణ మీద చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఓపెన్గా మాట్లాడాలంటే ఈ మధ్యకాలంలో శివాజీ మాట్లాడాడు. శివాజీ ఈజ్ నాట్ మై టార్గెట్. ఒకవేళ అతను ఎవరన్నా సరే శివాజీ నా టార్గెట్ అనుకుంటే అది మీ ఇష్టం. కానీ ఒక టైప్ ఆఫ్ మన సమాజంలో ఒక రకమైన రుగ్మత వెళుతుంది. అదేంటంటే మోరల్ పోలీసింగ్. ఇట్స్ కాల్డ్ మోరల్ పోలీసింగ్. ఎంత మిత్తులో బతుకుతున్నారంటే సామాన్య జనం చాలామంది ఈ మేల్ చావనిస్టిక్ సొసైటీ, మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం, ఆడపిల్ల ఎలా ఉండాలి, ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి, ఆడపిల్లలు ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, దీని మీద ప్రతి ఒక్కడు, అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు. ఫస్ట్ పాయింట్, దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు. ఇది ఎగెనెస్ట్ కాన్స్టిట్యూషన్. ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు, ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకేం హక్కు ఉంది? ఏ రైట్ ఉంది మీకు? అంటే మగవాడు కాబట్టి ఎవరి గురించి ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడతారా? దురదృష్టం ఏంటంటే ఇలా మాట్లాడే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ నుంచి ఒక రకమైన మద్దతు లభిస్తుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళ మనసులోంచి వచ్చింది కాదు. అందరి యాక్సెప్టెన్స్, భర్త ఏమనుకుంటాడో, ఆ చుట్టుపక్కల మగవాళ్ళు ఏమనుకుంటారో, ఇంకొక వ్యక్తులు ఏమనుకుంటారో అనే మాట్లాడే ఆడవాళ్ళే తప్ప ఇన్నర్గా ప్రతి ఆడబిడ్డకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎలాగో ఒక ఆడపిల్ల డ్రెస్ ఇలా ఉండాలని మనం అడుగుతాం, ఎలాగో ఒక ఆడపిల్ల ఈ డ్రెస్ వేసుకోవాలని చెప్తాం. ప్రపంచంలో ఫ్యాషన్ అనేక రకాలుగా మారుతుంటుంది. అది ఎలాగైనా ఉండొచ్చు. దయచేసి మన చెల్లెలు, మన తల్లి, మన చెల్లెలు అందరూ మనవాళ్లే, మన బిడ్డలే. ఆడపిల్ల కాబట్టి ఆ అమ్మాయి ఇలా ఉండాలని చెప్పే హక్కు మనకు లేదు. నేను ఇవాళ మీ అందరి ముందు ఒకప్పుడు నేను కూడా అలాంటి ఇన్ఫ్లుయెన్స్లో ఉండి తర్వాత రియలైజ్ అయ్యే తప్పు కదా, నాకేం హక్కు ఉంది, ఒక ఆడబిడ్డ ఇలా ఉండాలి అని చెప్పే హక్కు నాకేముందని చెప్పి నేను మార్చుకొని నేను అటువైపు వెళ్తే నాకు ఇంకొక రకమైన ప్రపంచం కనపడింది. అరే వాళ్ళు ఏం తప్పు చేశారయ్యా, వాళ్ళు ఏం తప్పులు చేశారని చెప్పి వాళ్ళని అడ్డగోలుగా మీద పడిపోతున్నాం. ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి, వేసుకోకపోతే చాలా వాళ్ళని ఒక తప్పుడు క్యారెక్టర్లుగా ఎలా ట్రీట్ చేస్తారు? సరే, ఒక విషయం చెప్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయం ఏంటంటే, ఆడపిల్లల మీద జరిగేటువంటి అట్రాసిటీస్ వాళ్ళు వేసుకున్న వస్త్రధారణ మీద కాదు, మగవాడి యొక్క క్రూరత్వం, మగవాడి యొక్క బలం, పశు బలం, వీటి మీద దీనికి తగ్గట్టుగా వాడి పశుబలానికి, వాడి క్రూరత్వానికి తగ్గట్టుగా ఆడపిల్లలు బలైపోతారు తప్ప ఏ ఆడపిల్ల కూడా వస్త్రధారణ మీద అవ్వలేదు. ఇది మిత్. మీరు కావాలంటే ఏ ఛానల్లను చూడండి, ఏ యూట్యూబ్లను కొట్టండి, లేకపోతే ఏ గూగుల్లోనే వెతకండి, చరిత్ర చూసుకోండి. ప్రతివాడు స్టేజ్ ఎక్కేసి ఆడపిల్ల ఇలా ఉండాలి, అలా ఉండాలి, మీకు ఎప్పుడు చెప్పడానికి ఆడపిల్ల ఇలా ఉండాలని? బతకనేయండి. ఏ మగవాడితో సమానంగా బతికే హక్కు లేదా ఆడపిల్లలకి? వాళ్ళకి నచ్చిన డ్రెస్ వేసుకునే హక్కు లేదా? సెక్యూరిటీ అనేది ప్రతి ఒక్కరి హక్కు, ప్రతి ఒక్కరి అవ్వదు, ఆడ కానీ మగ కానీ. అయితే ఎస్పెషల్లీ ఆడపిల్లలు రక్షించాల్సినటువంటి వ్యవస్థలు, ఆడపిల్లలు రక్షించాల్సినటువంటి పరిస్థితులు లేవు. అంటే మోస్ట్ ఇన్సెక్యూర్ ప్రపంచంలోనే ఇంకా మనం ఉన్నాం. నా యొక్క కన్సర్న్ ఏంటంటే, మీరు ఎలాగైనా ఉండండమ్మా, ఎంత స్వేచ్ఛగానే ఉండండి, ఎలాంటి వస్త్రధారణ చేసుకోండి. కానీ మీరు అది సెలబ్రిటీ అవనండి, సినిమా యాక్ట్రెస్ అవనండి, పాలిటిక్స్లో ఉన్నటువంటి ఫిమేల్ అవనండి, చిన్నపిల్లలు అవనండి, పెద్దవాళ్ళు అవనండి, మీరు బయటికి వెళ్ళేటప్పుడు, మీరు వెళ్లాల్సినప్పుడు ప్రాపర్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు రక్షించుకునేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. మీరు అవసరమైతే ఒక ఆత్మరక్షణ సంబంధించినటువంటి విద్యలను నేర్చుకోండి, లేదా
ప్రాపర్ ప్రొటెక్షన్ అంటే ఒక సెక్యూరిటీ పెట్టుకున్న ముందుకెళ్ళండి. మన దురదృష్టం, మన కర్మ ఏంటంటే ఇంకా మేల్ చావనిస్టిక్ పిగ్స్ ఉన్నటువంటి మన సమాజం ఇది. దుర్మార్గులైనటువంటి మగ జాతి ఉన్నటువంటి సమాజం ఉంది. ఎలా పడితే అలాగ అవకాశం దొరికితే చిన్న పెద్ద తేడా లేకుండా పశువుల్లో ప్రవర్తించేటువంటి మనస్తత్వం చాలా మంది మగవాళ్ళలో ఉంది. పబ్లిక్లో ఒకేసారి గుంపుగా చేసేటువంటి అకృత్యానికి మేము దొరకమనేటువంటి మనస్తత్వంలో ఉన్నారు. మీరు ఎలా ఉండాలో అలా ఉండండి, మీకు ఎలా కావాలో అలాగే ఉండండి, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో అలాగే వేసుకోండి, తప్పేలేదు. చెడ్డ పనులు చేయకండి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా బారకండి, క్రైమ్ చేయకండి, ఇది చెప్పండి మీరు. అంతేగాని ఇలాంటి డ్రెస్ వేసుకోవద్దు, ఇలా ఉండొద్దు, ఎలా హక్కు ఉందండి మనకి? మగవాళ్ళకి ఏ హక్కు ఉందండి? మహా చెప్పాలనుకుంటే అమ్మ మీ మీద ఎవరైనా అటాక్ చేస్తే తిరిగి కొట్టగలిగేటువంటి శక్తిని సంపాదించుకోండి, డిఫెన్స్ నేర్చుకోండి. ఇది ఒళ్ళంతా బట్టలు కప్పుకున్న ఆడబిడ్డలకి ఇదే వర్తిస్తుంది. ఒక స్టైల్గానో లేకపోతే ఒక మోడల్గా ఆడుకున్న డ్రెస్ వేసుకున్న ఆడపిల్లలకి ఇదే వర్తిస్తుంది. దీనికి మగవాడి యొక్క చండాలమైనటువంటి మనస్తత్వం చాలా, అంటే నాట్ ఆల్ మేల్, సపోజ్ కొంతమంది క్రూయల్, ఒక ఆడదాన్ని విలాస వస్తువు చూసే ప్రతి మగ వెధవకి చెప్తున్నాం, వాళ్ళకి ఏనా ఒకటే, ఒళ్ళు నిండా బట్టలు కప్పుకున్నా ఒకటే, మోడర్న్గా స్టైల్గా బట్టలు వేసుకున్న ఆడది ఒకటే. వాళ్ళు కొంతమంది గురించి ఆడపిల్లలు ఇలా ఉండాలి అలా ఉండాలి చెప్పడానికి ఏంటి? మీరు ఒక్కసారి వడ్డాది పాపయ్య గారి బొమ్మలు చూసారా? మన అజంతా శిల్పాలు చూసారా? చాలా స్టైలిష్గా మోడర్న్గా ఉంటాయి. అంటే ఆడదానికి వస్త్రాలంకరణ అనేది ఆయా సమాజాల యొక్క కల్చర్ని బట్టి మారుతుంటుంది. ప్యాంటు షర్ట్ వేసుకుంటే తప్ప, చుడిదార్ వేసుకుంటే తప్ప, లేకపోతే మోడర్న్గా మిడ్డీ వేసుకుంటే తప్ప, ఇది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళకి సరిగ్గా రక్షణ కల్పించలేకపోవటం, రాజ్యాంగమైనటువంటి మన ప్రభుత్వ వ్యవహారం వాళ్ళకి సరిగ్గా రక్షణ కల్పించకపోవటం ప్రభుత్వ వైఫల్యం అవుతుంది. దాన్ని ఎంకరేజ్ చేసి దాన్ని అడ్డుగా తీసుకొని ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని అడ్డుగా పెట్టుకొని దాన్ని చెల్లరిగిపోయే దుష్కర మూకల యొక్క పని తప్ప ఆడపిల్లల తప్పు కాదు. ఆడపిల్లలు వేసుకునే డ్రెస్సు వల్ల ఆడపిల్లల మీద అత్యాచారం జరుగుతుందని మీరు మీ పనికి మాలిన కామెంట్లను సపోర్ట్ చేసుకుంటారు మాట్లాడే మాట ఇది. మారిపోతుంది సమాజం. ఏఐలోకి వచ్చాం మనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వచ్చాం. ఇంకా ఆడపిల్ల ఇలాగ ఉండాలని చెప్పి మనస్తత్వం ఉన్న మగవాళ్ళని ఖండించండి. ఇన్ని కబుర్లు చెప్తున్నారు. నేను ఒకసారి లాంగ్ బ్యాక్ చెప్పాను, ముగ్గురు మహానుభావులు మాట్లాడిన మాటలు చెప్పాను. వాళ్ళు ఇలాగే కామెంట్ చేశారు. అప్పుడు వాళ్ళకి ఆన్సర్ చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఆడదాన్ని అవమానించిన ఏ ఒక్కడు కూడా బాగుపడలేదు మన పురాణాల ప్రకారం. ద్రౌపదిని నడి సభలో అవమానించిన ప్రతి కౌరవుడు సర్వనాశనం అయిపోయాడు, ఇంక్లూడింగ్ భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడితో సహా. ఇప్పుడు నేను మాట్లాడినాక నాకు 100 కామెంట్లు పెడతారు మీరు, నాకు తెలుసు. అయినా నేను నా వాయిస్ని ఓపెన్ చేయకపోతే తప్పు చేసినాను అవుతాను. చాలా మంది ఆడబిడ్డలు వాళ్ళు ఎన్ని బాధలు పడి ఎంత చేసి ఇలా ముందుకు వస్తున్నారు. వాళ్ళకున్న వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. ఒక ఆడపిల్లకి సంబంధించినటువంటి ఎన్నో రకాల ఇష్యూస్ ఉంటాయి. అటన్నింటినీ కాదనుకుని సమాజం గురించి బతుకుతున్నారు. ఐఏఎస్లు అవుతున్నారు, ఐపీఎస్లు అవుతున్నారు, లేకపోతే పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, లేకపోతే క్రియేటివ్ ఇండస్ట్రీలో ఉన్నారు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలో ఉన్నారు. ఆడదాన్ని గౌరవించిన ప్రతి ఒక్కడు గొప్పోడయ్యాడు. గొప్ప గురించి కూడా మాట్లాడు. రెస్పెక్ట్ ఇవ్వండి అయ్యా మా తోటి ఆడపిల్లలకి. మహా అయితే మీరేం చెప్పాలి ఆడపిల్లలకి? అమ్మ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునేటువంటి స్థితిలో ఉండండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి, లేదా రక్షణగా మనుషులను తీసుకెళ్ళండి, ఏదో ఒకటి చేయండి. కాకపోతే ఏంటంటే మీకు ఇంత చుట్టుపక్కల ఇంత కరుడు కట్టినటువంటి దుర్మార్గమైన కామాంధులైనటువంటి సమాజంలో కొంతమంది ఉన్నప్పుడు వాళ్ళని మిమ్మల్ని మీరు రక్షించకుండా ఏర్పాటు చేసుకోండి. మీకు ఒక తమ్ముడుగానో, ఒక అన్నగానో, ఒక తండ్రిగానో, ఒక సోదరుడుగానో ఇది నా రిక్వెస్ట్ తప్ప మీరు ఇలా ఉండాలని మాత్రం చెప్పటం పెద్ద క్రైమ్. ఆడపిల్లలు ఉండాలని చెప్పేది పెద్ద క్రైమ్, వెరీ బిగ్ మిస్టేక్. ఇలాంటి దాన్ని మాట్లాడినందుకు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం పక్కన పెడితే ఇలాంటి మాట్లాడినందుకు ఈ మాటలు సపోర్ట్ చేసేటువంటి స్త్రీల గురించి నాకు బాధ అనిపిస్తుంది. ఇలా మాట్లాడతారా? మీ తోటి ఆడపిల్లను ఒకడెవడో ఉంటే వాడికి సపోర్ట్ చేస్తారా మీరు? అలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనకు సపోర్ట్ చేస్తారా? కమాన్, బయటకు వచ్చి ఓపెన్ చేయండి మీ మౌత్, మీ వాయిస్ ఓపెన్ చేయండి, ఫైట్. ఈ చాదస్తపు మెంటాలిటీ ఉన్నటువంటి మగ బెదవులకి
ఇలాంటి ఆలోచించే సన్నాసులకి, అలాగే ఇలాగ దాన్ని సపోర్ట్ చేసే పిచ్చి వాళ్ళు ఆడవాళ్ళు, ఆ మగవాళ్ళ యొక్క అణిచివేతకు గురైతున్న ఆడవాళ్ళు మాట్లాడే మాటలకి మీరు ఎదురించి మాట్లాడమ్మా. ప్లీజ్ కమ్ అండ్ వాయిస్ అవుట్. ఎంతసేపటికి సమాజంలో ఇలాగా ఆడబిడ్డలు విక్టిమ్స్ అయిపోయారు, ఎన్ని రకాలుగా అవమానించబడుతున్నారు, హింస పెట్టబడుతున్నారు. వాళ్ళని మీరు సపోర్ట్ చేయాలి. వాళ్ళని సపోర్ట్ చేయకుండా వాళ్ళ మీద అట్రాసిటీస్ చేసే వాళ్ళని సపోర్ట్ చేస్తారేంటి? ఆడబిడ్డలు కదా, ఎవరైతే నష్టపోయారో వాళ్ళు కదా మీరు సపోర్ట్ చేయాలి. ఒక మాల్లో ఒక ఆడబిడ్డ మీద అవమానించిన ఆ మగాళ్ళని కెమెరాలో పట్టుకొని ఎవడెవడని ఎరగదీస్తే, మధ్యలో ఎరగదీస్తే చెప్పుతో సెంటర్లో కొట్టుకుంటూ తీసుకెళ్ళాలి కదా. అది కదా మీరు చేయాల్సిన పని. వాళ్ళని అడగాలి కదా, వాళ్ళని శిక్షణ చెప్పాలి కదా. నువ్వు జాగ్రత్తగా ఉండి ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఎందుకు ఉండాలి? ప్రతిసారి ఎప్పుడు విక్టిమ్ అయిపోయిన ఆడబిడ్డల మీదే మీరు క్రైమ్ నేరం మోపుతుంటే, వాళ్ళే తప్పు అంటుంటే అంటే పర్లేదు, ఆడబిడ్డల మీద క్రైమ్ చేసిన తప్పలేదు, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, మగవాళ్ళు మాత్రం ఏమనకూడదా? వాళ్ళకి చెప్పండి. దుర్మార్గం చేసిన ఆడబిడ్డల మీద దుర్మార్గం చేసిన మగవేదలు చెప్పు తీసుకుంటే మాట్లాడండి మీరు దమ్ముంటే. అంతేగాని ఎవరైతే నష్టపోయారో వాళ్ళను అనకండి. ఆ స్థానంలో మన బిడ్డలుంటే ఎంత బాధపడతారో అది ఆలోచించండి. ఈ మోరల్ పోలీసింగ్ నుంచి మీరు బయటపడేదాకా మీరు మనుషులు కాదు. మోరల్ పోలీసింగ్ ఈజ్ ఎ బ్లడీ నాస్టీ థింగ్. ప్రపంచం అంతా ఆడబిడ్డలంతా సఫర్ అవుతుంది మోరల్ పోలీసింగ్. ఈ మోరల్ పోలీసింగ్ ఎక్కువ ఆడపిల్లల మీదే రుద్దపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లల మీద రుద్దపడుతుంది. ఎవరైతే సమాజంలో గొప్పగా మాట్లాడుకున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి చెప్పండి. వాళ్ళందరూ వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎంతకాలం ఆడపిల్లల మీద ఈ అణిచివేత మీరు అవలంబిస్తారు? ఎంతకాలం వాళ్ళు అణిచివేస్తారు? అలా అని చెప్పి సాంప్రదాయాలు వదలమని చెప్పలా. మీరు సాంప్రదాయాలు ఫాలో అవ్వండి, రిచువల్స్ ఫాలో అవ్వండి, మీ గౌరవనీయమైన మీ మతాల్ని ఫాలో అవ్వండి. కానీ స్వేచ్ఛ, డ్రెస్ అనేది ఒక వ్యక్తిగత స్వేచ్ఛ. ఒక ఆడపిల్ల ఎలా కనపడాలి, అందంగా కనపడాలి అనుకోవటం తప్పులేదు. అది అమ్మాయి యొక్క వ్యక్తిగత విషయం. అమ్మాయి మితిమీరి ప్రవర్తిస్తే లా అండ్ ఆర్డర్ ఉంది, లా అండ్ ఆర్డర్ చూసుకుంటుంది. అలాంటి ఆడపిల్లలకి రక్షణ కల్పించడంలో విఫలమైనటువంటి రక్షణ వ్యవస్థ ఏమో తప్పు అవుతుందేమో, కానీ ఆడపిల్లలు తప్పు కాదు. ఆడబిడ్డలకి నాలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నాం, ఇంకా చాలా మంది ఉన్నాం. అదే చెప్తున్నాను, మీకోసం మేము ముందుకు వస్తాం, మాట్లాడతాం. యాక్చువల్గా నాకు ఎవరు మాట్లాడతారు ఏదో, నేను మాట్లాడాల్సిన టైం ఇది. దిస్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఉమెన్. ప్రతి తల్లి, ప్రతి బిడ్డ ఆడది లేకపోతే మగాడు లేడు కదా. ఎలాగ మనం ఒక ఆడపిల్లను అవమానిస్తాం? ఒక ఆడపిల్లను అవమానించడం నా తల్లి గుర్తురాదా, నా చెల్లి గుర్తుకురాదా, నా బిడ్డ గుర్తుకురారా? ఇదే చెప్తున్నాను. ఇలాగ ఎవడైతే సమాజంలో ఆడపిల్ల ఇలా ఉండాలని చెప్పారో వాళ్ళకి చెప్పు తీసుకొట్టేలాగా మీరు సమాధానం చెప్పకపోతే, ఇప్పటికైనా మీరు వాయిస్ అవుట్ చేయకపోతే మిమ్మల్ని మీరే నష్టపరుచున్నట్టమ్మా. ఇవాళ నేను వచ్చి మాట్లాడుతున్నా కదా, ఒక మీ తోటి తండ్రి అనుకోండి, తమ్ముడు అనుకోండి, అన్న అనుకోండి, ఏదో అనుకున్నాను మాట్లాడుతున్నాను. మీరు ఇప్పటికైనా మీరు బయటకు వచ్చి మాట్లాడండి. ఖచ్చితంగా ఇవాళ నాకు ఐ హ్యావ్ టు అప్రిషియేట్ ఉమెన్ కమిషన్. వాళ్ళు ఫైట్ చేస్తారు, అడుగుతున్నారు. అలాగే కొంతమంది ఆడపిల్లలు అడుగుతున్నారు. అడిగే వాళ్ళని తప్పంటారండి, నాన్ సెన్స్. ఫైట్ చేయండి అమ్మా, మాలాంటి వాళ్ళు మీకు ఎప్పుడు సపోర్టే ఉంటాం. ప్లీజ్ ఫైట్ అగైన్స్ట్ దిస్ ఇన్హ్యూమానిటీ. ఈ దమనకాండకు వాళ్ళకి దుర్మార్గం ఆలోచనకు మీరు ఫైట్ చేయండి అమ్మా. బట్ కమ్అట్, వాయిస్ అవుట్ ప్లీజ్ తల్లి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.